హలో ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు 5 బెస్ట్ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్ల గురించి చెప్పబోతున్నాను. వీటి స్టోరీ, ప్రజెంటేషన్ అన్ని కూడా వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. అన్నిటికంటే మంచి మాట ఏంటంటే ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతున్నాయి. మరియు మరికొన్ని మూవీస్ అయితే ఓటీటీలో అది కూడా ఫ్రీగా దొరుకుతున్నాయి. అయితే ఈ వీడియోలో మీకు ఈ 5 మూవీస్ల గురించి చెప్పబోతున్నాను. దానికంటే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఒక మారుమూల గ్రామం మరియు అందులో జరుగుతున్న మిస్టరీస్ హత్యలు ఈ మూవీని చాలా ఇంట్రెస్టింగ్ గా మారుస్తుంది. ఈ హత్యలు ఎలా ఉంటాయంటే తెలివైన వ్యక్తులు కూడా దీన్ని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోలేరు. కేస్ ఆఫ్ కొందన అనే ఈ మూవీ నిజంగా మీ మైండ్ ని బ్లాక్ చేస్తుంది. అది నార్మల్ కేసు కాదు, ఇందులో ఉన్న ప్రతి లీడ్ కూడా దీన్ని వెతికే వారికి వరణాన్ని తీసుకెళ్తుంది. ఈ కేసు లోతులోకి వెళ్లడానికి ఇన్స్పెక్టర్ అర్జున్ ని పంపిస్తారు. అతను ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడో అదే విధంగా అతనికి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా భయపడుతూ ఉంటారు. కొందరు బ్లాక్ మ్యాజిక్ గురించి మాట్లాడుతుంటే మరికొందరు దయ్యాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరికొందరు అయితే పూర్వం ఉండే సైకో కిల్లర్ల గురించి మాట్లాడతారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే కిల్లర్ ఎవడు, అదే విధంగా అతన్ని ఎవరు ఆపగలరు అనేది. అయితే అర్జున్ ఈ కేసుని ఛేదిస్తాడా లేదా అతను ఈ సుడిగుండంలో పడి చనిపోతాడా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఇందులో సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ అన్ని కూడా ఉన్నాయి. అసలు మిస్ చేయకండి, నిజంగా మీ మతిని పోగొడుతుంది. నెంబర్ 2 తంత్ర. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ గురించి మాట్లాడితే ఈ మూవీ స్టోరీ రేఖ అనే ఒక అమ్మాయిది. ఆమె దగ్గర ఆత్మలను చూసే శక్తి ఉంది. మరోవైపు ఒక తాంత్రికుడు ఉంటాడు. అతను తన శక్తులను ఉపయోగించి మహిళలతో తన కోరికలను తీర్చుకుంటూ ఉంటాడు. అయితే రేఖ దగ్గర ఉన్న ఈ శక్తి తెలిసిన అతను ఆమెని ఎలాగైనా చంపాలి అనుకుంటాడు. అయితే ఆ తాంత్రికుడు రేఖని ఎందుకు చంపాలనుకుంటాడు మరియు రేఖ దగ్గర ఈ శక్తి ఎలా వచ్చింది అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. ఈ మూవీలో ఒకదాని తర్వాత ఒక రహస్యాలు బయటపడుతూ ఉంటాయి. మూవీ క్లైమాక్స్ లో అయితే మీరు నిజంగా షాక్ అవుతారు. ఒకవేళ మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ఆహా యాప్ లో ఉంది, చూడండి. యూట్యూబ్ లో కూడా మీరు దీన్ని చూడవచ్చు. ఈ మూవీ IMDb రేటింగ్ 8.6 గా ఉంది. నెంబర్ 3 చిన్ని. 2022లో వచ్చిన ఈ మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక లేడీ కానిస్టేబుల్ మీద 5-6 మంది అత్యాచారం చేస్తారు. అయితే దీన్ని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ చేయిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడితో ఈ క్రైమ్ ఆగదు. ఆమె తన పగని ఎలా తెచ్చుకుంది అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఇది నిజ సంఘటనపై వచ్చిన మూవీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఈ మూవీ IMDb రేటింగ్ 7.6 గా ఉంది. గత మూవీ బ్రహ్మయుగం. పోయిన సంవత్సరం రిలీజ్ అయిన ఈ మూవీ గత సంవత్సరం రిలీజ్ అయిన ఈ మూవీని క్రిటిక్స్ మరియు ఆడియన్స్ చాలా బాగా మెచ్చుకుంటున్నారు. ఈ మూవీ ప్రత్యేకత ఏమిటంటే ఈ మూవీ బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. ఈ మూవీని మీరు చూస్తున్నంత సేపు కూడా ఈ మూవీ కొంత సమయం తర్వాత కలర్ఫుల్ గా మారుతుంది అని అనుకుంటారు, కానీ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. ప్రతి సీన్ లో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీలో 1000 సంవత్సరాల ఒక బంగ్లా ఉంటుంది. అది చాలా పాతబడి ఉంటుంది. అందులో ఒక తాంత్రికుడు ఉంటాడు. అతను చాలా సంవత్సరాల వరకు దేవుడి కోసం తపస్సు చేసి శక్తులను సంపాదిస్తాడు. కానీ అతని శక్తి జిన్ లో ఉంటుంది. అయితే దాన్ని అతను బందీగా చేసుకొని ఉంటాడు. అయితే అక్కడికి ఒక సంగీత గాయకుడు బ్రిటిష్ వారి నుండి తప్పించుకొని ఒక అడవిలో వస్తాడు. అతను అదే బంగ్లాలో చేరుతాడు. ఈ మూవీ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. అయితే స్టార్టింగ్ లో అతనికి మర్యాదలు బానే ఉంటాయి. అతనికి తిండి, ఉండడానికి రూమ్ అంతా కూడా ఉంటుంది. మంచి సంగీతం కూడా అతనికి దొరుకుతుంది. కానీ ఏవో వింత వింత సంఘటనల వల్ల అతను అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటాడు. కానీ అతను వెళ్ళలేకపోతాడు. అలా ఎలా వెళ్ళగలడు? అతను వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న రాజుతో చదరంగం ఆడి గెలవాలి. కానీ అతనితో ఇప్పటి వరకు ఎవరు కూడా గెలవలేదు. అతను చూడడానికి మనిషిలా ఉంటాడు, కానీ అతను నిజానికి ఒక దెయ్యం. మమ్ముటి గారు ఈ మూవీలో జీవించారు అనాలి. ఆయనకి ఈ మూవీ కోసం ఆస్కార్ ఇచ్చిన తప్పు లేదు. బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో ఉంటుంది మరియు స్క్రీన్ ప్లే అయితే నిజంగా అదిరిపోయింది. చిన్న వార్నింగ్ ఏమిటంటే ఈ మూవీని మీరు పిల్లలకి చూపించకండి, ఎందుకంటే ఈ మూవీ చూశాక మీకు కలలో కూడా అలాగే వస్తుంది. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.8 దొరికింది. ఈ మూవీ తెలుగులో సోనీ లివ్ లో ఉంది. తర్వాత మూవీ తలావన్. ఇది ఒక ప్యూర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ మూవీ. ఈ మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటిపై శవం దొరుకుతుంది. ఇప్పుడు సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో అది పోలీస్ ఆఫీసర్, ఎందుకంటే శవం అతని ఇంటిపైన దొరికింది. అతని పేరు జయశంకర్. అయితే జయశంకర్ ని డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ ని నియమిస్తారు. అతని పేరు కార్తిక్. జయశంకర్ మరియు కార్తిక్ కి పాత గొడవలు ఉంటాయి. జయశంకర్ ని కార్తిక్ ఇరికిస్తాడు అని అందరూ భావిస్తూ ఉంటారు, కానీ అలా అస్సలు జరగదు. దానివల్ల జయశంకర్ జైలు నుంచి బయటికి వస్తాడు మరియు తన కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. కానీ అతను అప్పటికి సస్పెండ్ అయి ఉంటాడు. అతన్ని ఎవరు కూడా ఇరికించరు. అయితే అసలు అతన్ని ఎవరు ఇరికించారు, జయశంకర్ మరియు కార్తిక్ ఎందుకు గొడవ పడ్డారు, ఈ హత్య ఎవరు చేశారు అనేది మీరు ఈ మూవీలో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కథ మొత్తం చెప్పేశాను అని మీరు తిడతారు, అందుకని ఏం చెప్పట్లేదు. ఈ మూవీని మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీ IMDb రేటింగ్ 7.2. ఈ మూవీ సోనీ లివ్ లో ఉంది. అటులో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ ల పేరు
పేర్లు ఉన్నాయి. వాటిని మీరు అసలు మిస్ అవ్వకండి. దానికోసం మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.